తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఇవాళ ఆవిర్భావ వేడుకలను ధూమ్ధామ్గా నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. అన్ని జిల్లాల్లోనూ పండగల వేడుకలు నిర్వహించబోతున్నారు. ఇప్పటికే పల్లె నుంచి పట్టణం దాకా అవతరణ సంబరాల కోలాహలం కనిపిస్తోంది. ఊరు వాడ మొత్తం విద్యుత్ దీపాలు ప్రత్యేక డెకరేషన్తో కళకళలాడుతున్నాయి. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు విద్యుత్ దీపకాంతులతో దగదగలాడుతున్నాయి. సెక్రటేరియట్, ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, గన్ పార్క్ తో సహా నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించబోతున్నారు సీఎం కేసీఆర్. అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరిగే రాష్ట్ర అవతరణ వేడుకల్లో పాల్గొంటారు. తెలంగాణలో అవతరణ ఉత్సవాల సందడి మొదలైంది. హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలు విద్యుత్ దీప కాంతులతో దగదగలాడుతున్నాయి. సెక్రటేరియట్ తో పాటు ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్, గన్ పార్కులతో పాటు నగరంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను అందంగా ముస్తాబు చేశారు. మరోవైపు ఇవాల్టి వేడుకలకు పరేడ్ గ్రౌండ్ సిద్దమైంది. ఢిల్లీ తెలంగాణ భవన్లోనూ ఆవిర్భావ దినోత్సవ సందడి కనిపిస్తోంది. తెలంగాణ భవన్ రంగురంగుల లైట్లతో అందంగా ముస్తాబు చేశారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే విధంగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రత్యేక వంటలను సైతం సిద్దం చేస్తున్నారు. ఇవాళ్టి నుంచి 8 వరకు ఏపీలో నవ నిర్మాణ దీక్షలు జరగబోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా పలు కార్యక్రమాలు, సభలు, సమావేశాలు జరిగేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఇవాళ విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞ చేయిస్తారు. సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిజ్ఞ చేయాలని కోరారు సీఎం చంద్రబాబు. చివరి రోజున కాకినాడలో మహాసంకల్ప సభ నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్దిలో ప్రతి ఒక్కరిని భాగస్వాములను చేయాలన్న సంకల్పంతో ఏటా నవ నిర్మాణ దీక్షలు చేస్తున్నారు. విభజన సమయంలో అన్యాయం చేసిన కాంగ్రెస్ నేతలు భరోసా సభల పేరుతో ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు చంద్రబాబు. విభజన గాయం మానకుండా పుండు మీద కారం చల్లేలా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ యువనేత రాహుల్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. వెలగపూడి సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నవ నిర్మాణ దీక్షల నిర్వహణపైనే ప్రధానంగా చర్చ జరిగింది. విజయవాడ బెంజ్ సర్కిల్ వద్ద జరిగే నవ నిర్మాణ దీక్ష కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొంటారు. రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఉన్నా 10 గంటలకు ఖచ్చితంగా నవ నిర్మాణ దీక్ష ప్రతిజ్ఞలో పాల్గొనాలని పిలుపునిచ్చారు చంద్రబాబు. హైదరాబాద్ లో జరుగుతున్న అభివృద్ది పనుల్లో ఉండాల్సినంత వేగం లేదని అభిప్రాయపడ్డారు మంత్రి కేటీఆర్. 3 ఏళ్ల పాలనపై తామే పరీక్ష రాసి తామే మార్కులు వేసుకోవడం సబబు కాదన్న ఆయన ప్రజలు తమ ప్రభుత్వానికి బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. అధికారంలోకి వచ్చిన 3 ఏళ్లలోనే హామీలన్నీ నెరవేర్చేయాలి అనడం సరికాదన్న కేటీఆర్ తమ ప్రభుత్వానికి ఇంకా 2 ఏళ్ల సమయం ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ప్రభుత్వం 3 ఏళ్ల పాలనపై ఛార్జ్షీట్ రిలీజ్ చేసింది టీ కాంగ్రెస్. సంగారెడ్డిలో జరిగిన ప్రజాగర్జన పోరులో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ చేతుల మీదుగా ఈ ఛార్జ్షీట్ ను ఆవిష్కరించారు నాయకులు. టీఆర్ఎస్ 3 ఏళ్ల పాలనలో వైఫల్యాలను అందులో పొందుపరిచారు. ఫ్యామిలీ పాలిటిక్స్ అంటూ రాహుల్ చేసిన ఆరోపణలను మిలీనియం జోక్ గా వర్ణించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కాంగ్రెస్ నేతలు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారాయన. ప్రజాగర్జన సభలో రాహుల్ చేసిన విమర్శలపై కేటీఆర్ ట్విట్టర్లో స్పందించారు. తెలంగాణలో ఇప్పటికే 5 మొబైల్ తయారీ కంపెనీలు ప్రారంభమయ్యాయని, అభివృద్ది గురించి క్షేత్రస్థాయిలో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని రాహుల్ కు సూచించారు కేటీఆర్. ఈ రోజు నుంచి తెలంగాణ సీఎం కేసీఆర్ కు నిద్ర పట్టదన్నారు కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి. తెలంగాణ రాష్ట్రం సోనియా పెట్టిన భిక్ష అని అది కేసీఆర్ మరచిపోయారని గుర్తు చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు ఎవరూ భయపడొద్దని, దాడులు చేస్తే ప్రతిదాడులు చేస్తామంటూ హెచ్చరించారు జగ్గారెడ్డి. 2019లో కేంద్ర రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారం అనే ధీమా వ్యక్తం చేశారు జగ్గారెడ్డి. సంగారెడ్డి సభ ఖర్చుపై సభ ముగిసే సమయంలో రాహుల్, వీహెచ్ మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. సభకైన ఖర్చు మొత్తం జగ్గారెడ్డి పెట్టుకున్నారన్న విషయాన్ని రాహుల్ దృష్టికి తీసుకొచ్చారు వీహెచ్. మీరెంత ఇచ్చారు అంటూ ప్రశ్నించారు. తానేమీ ఇవ్వలేదన్న వీహెచ్ చేతికున్న బ్రాస్లెట్ ని చూపించిన రాహుల్ నవ్వుతూనే అది ఇచ్చేయమని సూచించారు. దీంతో పాటు సభ విజయవంతం కావడానికి కారణమైన జగ్గారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు రాహుల్. పనితీరు మెరుగుపరుచుకోవాలంటూ కేబినెట్ లో మంత్రులకు క్లాస్ స్పీకర్ చంద్రబాబు. కొంతమంది మంత్రులు తమ శాఖలపై దృష్టి పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసిన బాబు స్కూళ్ల రేషనలైజేషన్పై సరైన సమాచారం ఇవ్వకపోవడంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయన్నారు. అలాగే పలువురు అధికారుల పనితీరుపై కేబినెట్ లో అసహనం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి అదే తీరు కొనసాగితే రీకాల్ చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్దేశించిన లక్ష్యాలను అందుకోవడానికి తామంతా పరుగులు పెడుతున్నామన్నారు మంత్రి లోకేష్. నవ నిర్మాణ దీక్షపై మాట్లాడే హక్కు రఘువీరారెడ్డికి లేదని ఆయన విమర్శించారు.
రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించిన కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మాట్లాడే హక్కు లేదన్నారు లోకేష్. రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని వ్యాఖ్యానించారు లోకేష్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాలు విడుదల చేయబోతున్నారు. కొత్తగా 2437 పోస్టుల భర్తీ కోసం 17 నోటిఫికేషన్స్ విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. మరో 2 రోజుల్లో గురుకుల నోటిఫికేషన్ల కీ విడుదల చేయనున్నట్లు చెప్పారు టీఎస్పీఎస్సీ చైర్మన్. గ్రూప్ 2కు సంబంధించిన ప్రక్రియ మొదలైందన్న చక్రపాణి 15 రోజుల్లోగా ధృవపత్రాల జాబితా వెబ్సైట్లో ఉంచుతామన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2లో ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఇవాళ వెబ్సైట్లో ఉంచబోతున్నారు. గ్రూప్ 2 అభ్యర్థులను 1:3 నిష్పత్తి ప్రకారం సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు పిలుస్తామన్నారు. ప్రక్రియ మొత్తం పారదర్శకంగా జరుగుతుందని, దళారులు పైరవీకారులను నమ్మవద్దని సూచించారు టీఎస్పీఎస్సీ చైర్మన్ చక్రపాణి. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. బ్యాక్ టు న్యూస్. గోల్డ్ స్టోన్ ప్రసాద్, ఆయన తమ్ముడి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. 30 ఏళ్లుగా వారి భూమిని కాపాడుకునేందుకు నిజాంకు చెందిన బంధువులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ తో పోరాటం సాగిస్తూనే ఉన్నారు. మియాపూర్ భూకుంభకోణం నేపథ్యంలో ఫ్యామిలీ భూముల ఆక్రమణ మరోసారి తెరపైకొచ్చింది. ఈమె పేరు అమీదున్నీసా బేగం. ఇతను మొయిజన్ ఖాన్, ఈమె కుమారుడు. వీరు నిజాంకు దగ్గరి బంధువులు. పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన 100 ఎకరాల భూమి కోసం 30 ఏళ్లుగా పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటం చేస్తోంది ప్రభుత్వంపై కాదు, ఈ తల్లి కుమారులు కాళ్లరిగేలా అధికారుల చుట్టూ తిరుగుతూ ఫిర్యాదులు చేస్తోంది గోల్డ్ స్టోన్ ప్రసాద్ పైనే. సొసైటీలో పెద్ద మనిషిగా చెలామణి అయిన ఇతగాడి భూ ఆక్రమణల పర్వం అంతా ఇంతా కాదు. బంజరు భూములు, పోరంబోకు భూములు, నిజాం వారసుల భూములు కనిపిస్తే చాలు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అయిన సోదరుడు పార్థసారథి అక్కడ వాలిపోతారు. మియాపూర్లోని 4 సర్వే నంబర్లతోనే ఈయన గారి భూభాగోత్తం ఆగలేదు. హస్మత్పేటలోని సర్వే నంబర్ 1తో పాటు సర్వే నంబర్ 7, 57లోని మొత్తం 145 ఎకరాల్లో ప్రసాద్ జెండా పాతేశారు. ఎదిరిస్తే తన గూండాలతో దాడులు చేయిస్తాడని ఆరోపిస్తున్నారు. పోలీసులు, రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్, జీహెచ్ఎంసీ, హెచ్ఎండిఏల్లోని కీలక అధికారులు గోల్డ్ స్టోన్ ప్రసాద్ అడుగులకు మడుగులొత్తేవారని ఆరోపిస్తోంది ఈ కుటుంబం. 1993లో నిజాం వారసుల భూముల్లోకి డాక్టర్ ప్రసాద్, ఆయన సోదరుడు పార్థసారథులు ఎంటర్ అయిపోయారు. పన్నులు వసూలు చేస్తే మానుంచైనా వసూలు చేయాలి, లేదంటే ప్రభుత్వమే ఈ భూములను స్వాధీనం చేసుకోవాలి. కానీ ఇలా ప్రైవేటు వ్యక్తులకు ఈ భూములతో ఏం సంబంధం అని హమీదున్నీసా కుటుంబం ఎంత మొత్తుకున్నా పట్టించుకున్న నాథుడే లేడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ బినామీలు పార్థసారథి, పివిఎస్ శర్మ, సుబ్రహ్మణ్యంలు ఇది టాటా కంపెనీకి చెందిన భూమిగా చెబుతూ జీపీఏను క్రియేట్ చేసేవారు. దాన్ని సొసైటీలకు అమ్మేవారని, ఒకే భూమిని 5 సార్లు అమ్మారని కూడా ఆరోపిస్తున్నారు. వీళ్ళేం చేస్తారు అంటే ప్రాపర్టీస్ ని వేరే కంపెనీస్ పైన రిజిస్టర్ చేపించి బేనామీ కంపెనీస్, బేనామీ వాళ్ళకి ఈ పివిఎస్ శర్మ ఉన్నాడు, పార్థసారథి, ట్రినిటీ ఇన్ఫోట్రెక్స్, గోల్డ్ స్టోన్ ఎక్స్పోర్ట్స్, ఇట్లాంటి కంపెనీ, వర్గో ఇన్ఫ్రా వెంచర్స్, ఇట్లాంటి కంపెనీస్ తయారు చేసుకుంటా వాళ్ళపైన రిజిస్టర్ చేపించి మళ్ళీ కంప్రమైజ్ డిగ్రీస్ వాళ్ళపైన కోర్టులో కేసు వేసి స్టాంప్ డ్యూటీ కట్టకుండా కోర్టు డిగ్రీ మళ్ళీ ఆర్ఆర్ యాక్ట్ పైన ఎంఆర్ఓస్ దగ్గర వెళ్ళి మ్యూటేషన్ చేసుకుంటూనే ఉంటారు. 145 ఎకరాల ఆస్తికి జీపీఏ తీసుకున్న స్టాంప్ డ్యూటీ 7% కట్టాలి. అంటే దాదాపు 1000 కోట్లు ప్రభుత్వానికి స్టాంప్ డ్యూటీగా కట్టాలి. కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ ప్రభుత్వానికి చెల్లించింది కేవలం ₹1,00,000. సైరస్ ఇన్వెస్ట్మెంట్స్, గోల్డ్ స్టోన్ ఇన్ఫ్రాటెక్స్ మరియు ట్రినిటీ ఇన్ఫ్రాటెక్ల పేరుతో జరుగుతున్న ఈ మోసాన్ని ప్రభుత్వం, రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది కుటుంబం. హమీదున్నీసా బేగం ఫిర్యాదుపై విచారణ జరపాలని రెవెన్యూ శాఖ డిప్యూటీ సెక్రటరీ 2014 డిసెంబర్లో చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కు మెమో జారీ చేసినా ఫలితం శూన్యం. ఎక్కడికక్కడ అధికారులను మేనేజ్ చేస్తూ వచ్చారు. 2015 డిసెంబర్లో మియాపూర్ పోలీస్ స్టేషన్లో వీరి అక్రమాలపై ఫిర్యాదు చేయడంతో అప్పటి సైబరాబాద్ సిపి సివి ఆనంద్ విచారణకు ఆదేశించారు. అయినా కేసు అంగుళం కూడా కదల్లేదు. బాధితులు మరోసారి సిపిని ఆశ్రయిస్తే ఆయన్ను తప్పుదోవ పట్టించే యత్నం చేశారు. భూ కబ్జా జరిగిందని గుర్తించిన సిపి పార్థసారథిపై కేసు నమోదు చేయాలని ఆదేశించడంతో స్థానిక పోలీసులు స్పందించారు. అయినా విషయం బయటకు రాకుండా గోల్డ్ స్టోన్ ప్రసాద్ మేనేజ్ చేశాడు. గోల్డ్ స్టోన్ ప్రసాద్ చేసిన మోసం 10,000 కోట్లు కాదని 20,000 కోట్లకు పైనే ఉంటుందంటున్నారు బాధితులు. గవర్నమెంట్ కి మేము సహకరిస్తాం, మా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి, వీళ్ళు ఏం చేస్తున్నారు,
స్టాంప్ డ్యూటీ ఎట్లా కట్టకుండా కంప్రమైజ్ డిగ్రీ ఎట్లా చేస్తారో అవన్నీ మేము కంప్లైంట్ ఇచ్చినాం. అంటే ఇప్పుడు దాకా వాట్సాప్ అయినా రాశాను కమిషనర్ గారికి, సైబరాబాద్ కమిషనర్, హైదరాబాద్ కమిషనర్, డీజీపీ అందరికీ రాసినాం. అయితే ఆల్రెడీ 2013లో మియాపూర్ పోలీస్ స్టేషన్కి డాక్టర్ ప్రసాద్, సైరస్ ఇన్వెస్ట్మెంట్, ఈ పివిఎస్ శర్మ వీళ్ళందరి పేరు ఉన్నాయి 2013లో. అప్పుడే మీరు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఇప్పుడు దాకా ఇవన్నీ పనులు కావకుండే, గవర్నమెంట్కి రెవెన్యూ కూడా రాసి కాకుండే. అప్రాక్సిమేట్లీ ఐ కెన్ సే 20,000 crores. ఇది చాలా పెద్ద విషయం సార్. 1980లోనే సుమారు 74 ఎకరాల భూమికి దొంగ దస్తావేజులు సృష్టించి అమ్ముకున్న చరిత్ర గోల్డ్ స్టోన్ ప్రసాద్ది. ఆ తర్వాత ఎన్నో చేశారు. పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపితే గోల్డ్ స్టోన్ ప్రసాద్, అతని సోదరుడి అక్రమాలు మరిన్ని బయటపడే అవకాశాలు లేకపోలేదు. ముగ్గురిది ఒక్క ఊరు కాదు, ఒకరితో ఒకరి ఎలాంటి బంధుత్వం లేదు, ఒక్కచోట చదువుకోలేదు, కానీ జల్సాలు చేయాలని ఆలోచన వారిని ఒక్కచోటకు చేర్చింది. తిరుమలకొచ్చే భక్తులను దోచుకోవడంతో పాటు తిరుపతిలో అందిన కాడికి దొంగతనం చేయడం అలవాటు చేసుకున్నారు. పదుల కొద్దీ దొంగతనాల్లో నిందితులైన వీరితో విసిగిపోయిన పోలీసులు వల వేసి పట్టుకున్నారు. ఇక్కడ తలదించుకుని కనిపిస్తున్న ముగ్గురు దొంగతనాల్లో రాటుదేలిపోయారు. తిరుమలకు వచ్చే భక్తులను బాగా గమనించడం, భక్తుల్లో ఒకరిగా కలిసిపోయి దొంగతనాలు చేయడం వీరి అలవాటు. దోచుకున్న సొత్తుతో తిరుపతిలో ఎంజాయ్ చేయడం వీరి హాబీ. తిరుపతి టౌన్లో సైతం వీరి చేతివాటానికి అనేక తలుపులు పగిలాయి. వాహనాలు అడ్రస్ లేకుండా గల్లంతయ్యాయి. మొత్తానికి తిరుపతి అర్బన్ ఎస్పీ జయలక్ష్మి ఆధ్వర్యంలో ఓ పోలీసు బృందం వలపన్ని మరీ వీరిని పట్టుకుంది. వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఈ ముగ్గురులో ఒకరు నల్గొండ జిల్లా, మరొకరు ఖమ్మం జిల్లాకు చెందినవారు కాగా ఇంకొకరు తమిళనాడులోని తిరుత్తణి ప్రాంతానికి చెందినవారు. తిరుమలలో నిఘా వేసి వెంబడించిన పోలీసులు అలిపిరి దగ్గర విచారణ జరిపి పట్టుకున్నారు. వీరి నుంచి ఒక కారు, 2 బైక్లు, 14 లక్షల విలువ చేసే బంగారంతో పాటు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు నిందితులు గతంలో కూడా పలు దొంగతనాల్లో శిక్షలు అనుభవించిన వారే. ఎన్నిసార్లు జైలుకెళ్లి వచ్చినా దొంగతనాలు చేయడమే వృత్తిగా మార్చుకుంటున్నారు. దీంతో వీరిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు. ఢిల్లీలో స్వల్ప భూకంపం సంభవించింది. తెల్లవారుజామున ఒక్కసారిగా భూమి కంపించడంతో జనం భయంతో ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 5.0గా నమోదైంది. హర్యానాలోని రోహ్తక్ కేంద్రంగా ప్రకంపనలొచ్చాయి. అయితే ఇది స్వల్ప భూకంపమేనని, ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి ప్రాణ నష్టం సంభవించలేదని అధికారులు తెలిపారు. కబేళాలకు పశువుల అమ్మకాలపై నిషేధం చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. పశు విక్రయాల నిషేధంపై కేరళ, తమిళనాడు, కేరళ, త్రిపుర రాష్ట్రాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతుండటంతో కేంద్ర ప్రభుత్వం స్పష్టత ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ నిర్ణయం వల్ల ఎవ్వరికీ నష్టం లేదని చెబుతున్నారు మంత్రులు. గోవధపై కొందరు పని కట్టుకుని అపోహలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. వ్యవసాయానికి ఉపయోగపడే పశువులను కబేళాలకు తరలించవద్దనేదే కేంద్ర ప్రభుత్వ విధానమన్నారు. పశు ఆహారం తినవద్దని ఎవరూ చెప్పలేదన్న మంత్రి దీనిపై వస్తున్న అభ్యంతరాలను కేంద్రం పరిశీలిస్తుందన్నారు. భారత్ పాక్ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. భారత సైన్యం కాల్పుల్లో 6 పాక్ రేంజర్స్ హతమయ్యారు. మరో 6 తీవ్రంగా గాయపడ్డట్టు తెలుస్తోంది. పదే పదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న పాక్ బలగాలు సరిహద్దుల్లో కాల్పులకు తెగబడుతున్నాయి. దీంతో భారత సైన్యం ఎదురుదాడికి దిగింది. ఈ కాల్పుల్లో 6 పాక్ రేంజర్లు చనిపోయారు. మరోవైపు కవ్వింపులకు దిగుతున్న పాక్ అంతర్జాతీయ సమాజం ముందు మాత్రం మొసలి కన్నీరు కారుస్తోంది. ఎల్ఓసీలో భారత్ సైన్యం అకృత్యాలకు పాల్పడుతోందని, మానవ హక్కులు, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతోంది. ఇక ఎల్ఓసీలో కాల్పులకు సంబంధించి భారత వైఖరిని ఖండిస్తూ పాక్లోని భారత డిప్యూటీ హై కమిషనర్ కు సమన్లు జారీ చేసింది పాక్ ప్రభుత్వం.